ఈకో తేజాస్ వరల్డ్ క్లాస్ ఎలక్ట్రిక్ బైక్ అతి తక్కువ ధరలోనే. ఏ బట్టల షాపు లేదంటే ఏ కిరాణా షాపు లేదంటే మరో షాపు రోజుకు 12,000 వ్యాపారం అంటే పెద్ద విశేషం ఏమీ కాదు. కానీ ఓ పానీపూరి బండి ఓనర్ నెలకు 4 లక్షల రూపాయల బిజినెస్ చేయడం అన్నది సేల్ ట్యాక్స్ అధికారుల్ని ఆశ్చర్యంలో ముంచేసింది. అంత బిజినెస్ చేస్తున్నాడన్నది వాళ్ళకెలా తెలిసింది అనే కదా మనకొచ్చే డౌట్. తెలుసుకుందాం చలో. తమిళనాడులో ఎక్కడన్నది తెలియదు కానీ ఓ రోడ్డు పక్కన బండి పెట్టుకుని అమ్ముతున్న ఓ పానీపూరి వాలా చక్కటి పరిశుభ్రత పాటిస్తూ పానీపూరితో కలిపి తాగే పానీని సూపర్ టేస్ట్తో తయారు చేస్తూ పానీపూరిలో కొత్త కొత్త వెరైటీస్ని ఇంట్రడ్యూస్ చేస్తూ లోకల్గా చాలా పాపులర్ అయ్యాడు. అతను అమ్మే పానీపూరి టేస్ట్కి ఫిదా అయిన కస్టమర్లు అతని బండి దగ్గరకు వచ్చి ఓ 10-15 నిమిషాలు లేట్ అయినా సరే ఉండి మరీ తిని వెళ్ళేవారు. ఓ 3 ఏళ్ల కిందట నుంచి మనోడు స్విగ్గీ, జొమాటో ఫుడ్ యాప్ల ద్వారా కూడా పానీపూరి అమ్మడం మొదలుపెట్టాడు. చక్కగా ఫోన్పే, రేజర్ పే ద్వారా పేమెంట్లు తీసుకుంటూ డిజిటల్ మనీ ట్రాన్సాక్షన్లను కూడా చేసేవాడు. మొత్తానికి రోడ్డు సైడ్ బండి పెట్టుకొని పానీపూరి వ్యాపారం చేస్తూ నెలకు అటు ఇటుగా 4-5 లక్షల టర్నోవర్ చేస్తూ ఓ 2 లక్షల రూపాయల ఆదాయం సంపాదించుకునేవాడు. అఫ్కోర్స్ అతని తెలివితేటలు, కస్టమర్ సాటిస్ఫాక్షన్ కారణంగా ఈ ఆదాయం రావడం జరిగింది. ఇంతటితో ఆగిపోతే ఈ కథలో పనేముంటుంది? ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామమే నెట్టింట్లో ఓ సంచలనమైంది. ఇంతకీ ఏం జరిగింది? కొద్ది రోజుల కిందట మనోడికి కేంద్ర ఆర్థిక శాఖ నుంచి ఓ నోటీస్ వచ్చింది. గత 3 ఏళ్లుగా నీకు రేజర్ పే ద్వారా, ఫోన్ పే ద్వారా వస్తున్న కలెక్షన్ల మొత్తం లెక్కిస్తే ఏడాదికి 40 లక్షల రూపాయలు దాటాయి. డిజిటల్ మనీనే ఇంత వస్తుంటే ఇక డైరెక్ట్గా క్యాష్ ఎంతుంటుందో మా ఊహకి కూడా అందడం లేదు. క్యాష్ ట్రాన్సాక్షన్ల సంగతి పక్కన పెట్టేద్దాం. ఇలా ఏటా 40 లక్షలకు పైగా టర్నోవర్ చేస్తున్న నువ్వు వెంటనే జీఎస్టీ లైసెన్స్ తీసుకోవాలి, ప్రాపర్గా అకౌంట్స్ మెయింటైన్ చేయాలి, జీఎస్టీ చెల్లించి తీరాలి. ఈ నోటీస్ అందిన కొద్ది రోజులలో నువ్వు ఈ ఫార్మాలిటీస్ అన్నిటినీ పూర్తి చేసి తీరాలి, లేకపోతే చట్ట ప్రకారం చర్యలుంటాయి అంటూ హెచ్చరిక కూడా చేసేసింది. ఇక్కడ చెప్పొచ్చేది ఏమిటంటే ఫోన్పే, గూగుల్ పే లాంటివి లేకపోతే ఏ వ్యాపారానికైనా సేల్స్ కాస్తంత డౌన్ అవుతున్నాయి. ఆ తీరులో పేమెంట్ తీసుకుంటే ఎంత మొత్తానికి మన వస్తువులు అమ్మామో తెలిసిపోతుంది. ఆ క్రమంలో రెవెన్యూ శాఖకు పలు పత్రాలు ఏటా సమర్పించవలసి ఉంటుంది, జీఎస్టీ కట్టవలసి ఉంటుంది. సో అందుకే హైదరాబాద్లో కొన్ని పెద్ద పెద్ద టీ దుకాణాలు, టిఫిన్ సెంటర్లలో క్యాష్ చెల్లింపులు తప్ప ఈ ఫోన్పే, గూగుల్ పేల యాక్సెప్ట్ చేయడం లేదు. డిజిటల్ పేమెంట్లు అంగీకరిస్తే మనం మొత్తం సేల్స్ వ్యవహారం అంతా ఢిల్లీలో ఉండే అధికారులకు తెలిసిపోతుందని వారి భయం. ఇలాంటి వారిని గుర్తించి అక్కడ ఖచ్చితంగా డిజిటల్ పేమెంట్స్ కూడా ఉండాలి అని నిబంధనలు పెట్టాలంటూ సూచిస్తున్నారు సోషల్ యాక్టివిస్టులు. మరి డిమాండ్ కరెక్టేనంటారా?